స్వామి, నాకెన్నాళ్ళు ఇంక ఈ కష్టాలు. ఈడొచ్చాక తోడు కావాలని చెప్పి పెళ్లి చేసుకున్నాను. తను నాకు తోడుగా ఉందా, నేను తనకు తోడుగా ఉన్నానా అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా జీవితం ఎలా ఉందంటే, గ్యారెంటీ ఉన్న వస్తువు కావాలని పగల కొట్టుకొని షాప్కి పట్టుకెళ్ళి మార్చండి అని అడిగితే గ్యారెంటీ ఉన్నా పగిలిపోతే మేము మార్చం అన్నట్టు నా జీవితం. హారతి తీసుకోండి బావగారు. నాకెందుకు బామ్మ దారితే, నేను ఏమన్నా ఆడపిల్లనా? హారతి నీకు ఇవ్వట్లేదు, మీరు తీసుకోండి అని అడుగుతున్నాను. ఓ అన్నట్టు పెట్టడం మర్చిపోయాను. ఏం పెట్టడం మర్చిపోయావు? నమస్కారం బావగారు. ఓ, నమస్కారం. ఇంట్లో అందరూ కులాసేనా? అందరూ బాగున్నారు. ఇంతకీ మీరు ఎలా ఉన్నారు? నేను బాగుంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాను? అన్ని ఇక్కడ నిలబెట్టి మాట్లాడతావా? లోపలికి పిలవ్వా? సారీ బావగారు, లోపల రండి. సడన్గా కాల్ చేసి రమ్మన్నావు. విశేషం ఏమన్నా ఉందా? అలాంటిదే. పెళ్ళి 4 రోజులు అయ్యింది, అప్పుడే విశేషం అంటే నువ్వు మామూలుడు కాదు బావా. నువ్వు అనుకున్నది కాదులే బావా. మరి చెప్తాను, కంగారు ఎందుకు? టీయా కాఫీయా? అవన్నీ కాదు, ముందు మ్యాటర్ చెప్పు.